Hello aspirants, welcome back to VIP IAS Academy's new initiative that is free UPSC classes in Telugu. సో ఆల్రెడీ మనము అప్డేటెడ్ క్లాసెస్ రిలేటెడ్‌గా జియోగ్రఫీ క్లాస్ 6 కంప్లీట్ చేసుకున్నాము. దాని రిలేటెడ్‌గా పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాము. ఒకవేళ ఇప్పటివరకు టెలిగ్రామ్ ఛానెల్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. దానికి సంబంధిత పీపీటీస్ ఏవైతే ఉన్నాయో విత్ హెచ్‌డీ ఇమేజెస్ అండ్ ఎక్స్ట్రా యాడెడ్ కంటెంట్ ఏదైతే ఉందో అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో క్లాస్ 7 జియోగ్రఫీ సీరీస్ కూడా స్టార్ట్ చేసుకున్నామండి మనము. సో దాంట్లో చాప్టర్ 1 ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేసుకున్నాము. చాప్టర్ 2 ఇన్సైడ్ అవర్ ఎర్త్ కంప్లీట్ చేసుకున్నాము. ఇవాళ డిస్కస్ చేసుకోబోయేది చాప్టర్ 3 అవర్ చేంజింగ్ ఎర్త్. ఓకేనా? అంటే మన భూమి ఎలా చేర్పులు చెందుతుంది అనేది మనకి ఈ చాప్టర్‌లో డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో చూడండి, ప్రీవియస్ చాప్టర్‌లో మనం చెప్పుకున్నాం ఏమని, ద లిథోస్ఫియర్ ఈస్ బ్రోకెన్ ఇంటూ ఎ నంబర్ ఆఫ్ ప్లేట్స్ అని చెప్పేసి లాస్ట్ టైం జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనకి ప్రీవియస్ క్లాస్‌లో. అయితే మనం ఇక్కడ మీ అందరికీ కూడా సర్ప్రైజింగ్‌గా ఏంటి అంటే, ఆ బ్రేక్ అయిన ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి కాంటినెంటల్ ప్లేట్స్ లాగా ఇప్పుడు ఏదైతే బ్రేక్ అయి ఉన్నాయో మనకి, అవన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. సో మూవింగ్ అంటే మనకి ఏదో మన బండిలో, కార్‌లో పోయినట్టు కాకోకుండా జస్ట్ ఫ్యూ మిల్లీమీటర్స్, అంటే ప్రతి సంవత్సరం కూడా చిన్న చిన్న మిల్లీమీటర్స్ అలా జరుపుకుంటూ వస్తుందన్నమాట మనకి. ఎందుకు అంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద మూవ్‌మెంట్ ఆఫ్ ద మాల్టన్ మ్యాగ్మా ఇన్సైడ్ ద ఎర్త్. అంటే మన భూమి లోపల ఉన్న మాల్టన్ మ్యాగ్మా, ఓకేనా? మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండీ, ఎర్ర మ్యాగ్మా ఉంటది కదా! అలా ఆ మ్యాగ్మా వల్లనే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద మూవ్‌మెంట్ ఆఫ్ ద మాల్టన్ మ్యాగ్మా ఇన్సైడ్ ద ఎర్త్. ఓకేనా? ద మాల్టన్ మ్యాగ్మా ఇన్సైడ్ ద ఎర్త్ మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ మేనర్. సో మన మాల్టన్ మ్యాగ్మా ఏదైతే ఉందో అది సర్క్యులర్ మేనర్‌లో తిరుగుతూ ఉంటుందంట. మరి ఎలా సార్ ఆ సర్క్యులర్ మేనర్ అంటే, మీరు చూడండి ఇక్కడ. మీరు చిన్న పిల్లలకి ఒక యాక్టివిటీ అన్నమాట. ఒక చిన్న పేపర్ పెల్లెట్స్ మనకు దొరుకుతుంటాయి బయట. ఓకేనా? అది ఒక బీకర్‌లో పెట్టేసి, హాఫ్ ఫిల్డ్ వాటర్ ఉన్న బీకర్‌లో పెట్టేసి కింద నుంచి హీట్ చేస్తే ఏమవుతుంటుందంటే, పెల్లెట్ పేపర్ ఈస్ మూవింగ్ అప్‌వర్డ్ అలాంగ్ విత్ ద వార్మ్ లేయర్స్ ఆఫ్ ద వాటర్. అంటే మనకి ఆ పేపర్ ఏదైతే ఉందో అది పైకి తన్నుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట. పైకి వస్తూ ఉంటుంది. బట్ కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ కిందకొచ్చేస్తుంది అన్నారు. సిమిలర్ మేనర్‌లో మన మాల్టన్ మ్యాగ్మా గూడా అదేలాగా చేస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. సో దాని రిలేటెడ్‌గా మనం ఇంకా ఆ ఇమేజ్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకేనా? యెస్. సో చూడండి నెక్స్ట్. ద మూవ్‌మెంట్ ఆఫ్ దీస్ ప్లేట్స్ కాసెస్ చేంజెస్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అంటే మనకి ఇలాంటి మూవ్‌మెంట్ వల్ల మనకి ఏమవుతుందండి, మన చేంజెస్ అనేది అవుతూ ఉంటుంది. దీనికి నేను ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు మనకి డే టు డే లైఫ్ అంటే, యెస్. ఇప్పుడు అందరికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా పింపుల్స్ వస్తూ ఉంటాయి గదా! సో, పింపుల్ వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఆ లోపడున్న ఆ పస్ ఏదైతే ఉంటుందో, అది అలా గ్రో అవ్వుకుంటూ వస్తుంది. అంటే మనకి పింపుల్ అనేది అలా బల్జ్ అవ్వుకుంటూ వస్తుంది. బట్ ఏదో ఒక రోజు అది బ్లాస్ట్ అవుతుందనమాట. అలా బ్లాస్ట్ అవ్వడం వల్ల ఏమైంది ఇక్కడ మీకు, మీ ఫేస్ మీద గుంట లాంటిది ఫార్మ్ అవుతుందనమాట. సో, మరి కింద నుంచి మరి మనకి మోల్టన్ మ్యాగ్మా గూడా మన మన ఎర్త్ అట్మాస్ఫియర్ లైక్ ఏదైతే లిథోస్ఫియరిక్ ప్లేట్స్ ఏవి ఉన్నాయో, దాని నుంచి బ్రేక్ అయినప్పుడు గూడా మరి ఇలాంటిదే జరుగుతుంది గదండీ! సో, ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సో, మరీ పింపుల్‌తో పోల్చానని అనుకోకండి. మీకు గుర్తుండిపోయేలాగా ఉండాలని అలా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకేనా? యెస్. So the movement of these plates causes changes on the surface of the earth. The movements are divided on the basis of forces which cause them, and the forces which act in the interior of the earth are called endogenic forces, and the forces that work on the surface of the earth are called exogenic forces. మనకి ఎప్పుడైనా ఎండో అనే పదం వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, అది లోపడనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఇప్పుడు ఏదైనా మీకు రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికెళ్తే మీకు అర్జెంట్‌గా ఎండోస్కోపీ జేయాలి అంటారు. సో, ఎండోస్కోపీ అంటే ఏంటి? మన గొంతులోకి ఒక పైపు తోస్తారనమాట. ఆ పైప్‌కి సమ్ కైండ్ ఆఫ్ కెమెరా ఆర్ ఏదో అటాచ్ జేసి తోసి ఓకే, ఇక్కడ ప్రాబ్లమ్ ఉందని తెలుసుకుంటారనమాట. సో, ఎక్సో అని ఎప్పుడన్నా మీకు పదం వచ్చిందనుకోండి, అదేంటంటే ఎక్స్‌టర్నల్‌గా అంటే బయట జరిగేది. ఓకేనా? సో, ఈ మోల్టన్ మ్యాగ్మా చేసిన పని వల్ల, అంటే మన ఎర్త్‌లో సర్క్యులర్ మేనర్ వల్ల తిరగడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ ప్లేట్స్ యొక్క మూవ్‌మెంట్ చూడొచ్చనమాట. సో, ద మూవ్‌మెంట్ ఆఫ్ దీస్ ప్లేట్స్ కాసెస్ చేంజెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. మన సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన ఈ మాల్టన్ మ్యాగ్మా అలా సర్క్యులర్ మేనర్‌లో తిరగడం వల్ల చేంజెస్ అనేవి చూస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? ద ఎర్త్ మూవ్‌మెంట్స్ ఆర్ డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫోర్సెస్. అంటే మన ఎర్త్ యొక్క మూవ్‌మెంట్ చూస్తామని చెప్పాం గదా! ఆ మూవ్‌మెంట్ ఎలా చూస్తామండి మనకి? ఇంటర్నల్‌గా ఉంటే ఎండోజెనిక్ మూవ్‌మెంట్స్ అంటాం. లేదా ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల, అండ్
ఎక్స్టర్నల్‌గా ఉంటే ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల అని జెప్పేసి మనం చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి ఎర్త్ మూవ్‌మెంట్స్ 2 రకాలుగా డివైడ్ జేశారు. ఒకటేంటి ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే లోపల జరిగేవి. ఇంకోటేంటంటే ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అన్నమాట. బయట జరిగేదన్నమాట. సో, ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్‌లో మళ్ళీ మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయండి? సడెన్ ఫోర్సెస్ ఉన్నాయి. డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ ఉన్నాయన్నమాట. సో, సడెన్‌గా అంటే మన భూమి లోపల సడెన్‌గా ఏదైనా జరుగుతుందంటే అది ఏం జరుగుతుందండి అంటే మెయిన్‌గా మనకి ఎర్త్‌క్వేక్స్ వస్తుంటాయి. ఇప్పుడు భూకంపాలొచ్చి మనకి దాదాపుగా జపాన్‌లో గూడా రీసెంట్‌గా మనకి ఎర్త్‌క్వేక్ వచ్చి వాళ్ళకి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ అయిపోయారనమాట. అండ్ జపాన్ అనేది అది చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటాయి ఎర్త్‌క్వేక్స్. ఓకేనా? అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ఈవెన్ మనం గూడా ఎవ్రీ ఇయర్ చూసుకోవచ్చు. న్యూ ఢిల్లీలో ఎర్త్‌క్వేక్ యొక్క ఇంపాక్ట్ అలా చూసుకుంటూ ఉండొచ్చు. బట్ డెక్కన్ ప్లాట్యూలో అంత ఎర్త్‌క్వేక్ ప్రోన్ ఏరియాస్ అయితే కాదండి మనకి. అందుకే ఎక్కువ చూడమనమాట మనం. ఓకేనా? సో, ఇలా సడెన్‌గా వచ్చే ఫోర్సెస్ వల్ల ఎండోజెనిక్ ఫోర్సెస్‌లో మనకి ఎర్త్‌క్వేక్ ఒకటి. తర్వాత వాల్కనో. ఇందాక చెప్పుకున్నాం గదండీ! వాల్కనో అంటే అగ్నిపర్వతం బ్లాస్ట్ అవ్వడం అనమాట. తర్వాతొచ్చేసి ల్యాండ్ స్లైడ్స్. మనకేవైతే మనకి కొండ చర్యలు ఉంటాయో అవి విరిగిపోతే వాటిని ల్యాండ్ స్లైడ్స్ అని జెప్పేసి అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ లైక్ బిల్డింగ్ మౌంటైన్స్ అని జెప్పన్నారు. దీని గురించి మనకి ఇంకా డీటెయిల్‌గా చూసుకుందాం. క్లాసెస్‌లో మనం డిస్కస్ జేసుకుందాము. నెక్స్ట్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటే బయట జరిగేవేంటంటే మనకి ఎరోషనల్ అండ్ డిపాజిషనల్ అంటే మనకి ఈవెన్ ద అప్పర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో అది ఊరికే ఎరోడ్ అవుతూ ఉంటుంది. అండ్ ద ఫోర్సెస్ లైక్ రివర్ గానివ్వండి, విండ్ గానియండి, సీ వేవ్స్ అండ్ గ్లేషియర్స్ వల్ల ఏమవుతున్నాయి, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి క్యారీ అవుతూ ఉంటాయన్నమాట. అంటే ఒక దగ్గర ఉన్నవి వేరే దగ్గరికి డిపాజిట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా చేతిలో పల్లి గింజలున్నాయండి. పల్లి గింజలు నేను మా మదర్‌తో మంచిగా ఏయించమని జెప్పాను. బట్ ఇట్లా ఇట్లా నలిపితే నా దగ్గర ఒక పొట్టొచ్చింది. నేను ఉఫ్ అని ఊదాననుకోండి, అది నా చేతిలో నుంచి కొద్ది దూరం వరకు ట్రావెల్ అవుతుంది గదా! అలానే పెద్ద పెద్ద గాలులు గానివ్వండి, లైక్ ఇప్పుడు రివర్ లైక్ వాటర్ ఏదైతే ఫ్లో ఉంటుందో వాటి వల్ల గాని, సీ వేవ్స్ అండ్ గ్లేషియర్స్ వల్ల ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి డిపాజిట్స్ అవుతూ ఉంటాయన్నమాట. మనకి మన మన ఆహ్, లైక్ అప్పర్ మోస్ట్ లేయర్ అని చెప్పుకోవచ్చనమాట. మన సాయిల్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? యెస్. సో, నెక్స్ట్ ఇక్కడ చిన్న గ్లాసరీ ఇచ్చారు చూడండి. లిథోస్ఫెరిక్ ప్లేట్స్ గురించి. ద ఎర్త్‌స్ క్రస్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ సెవెరల్ లార్జ్ అండ్ స్మాల్ రిజిడ్ ఇర్రెగ్యులర్‌లీ షేప్డ్ ప్లేట్స్ ఆర్ స్లాబ్స్ విచ్ క్యారీ కాంటినెంట్స్ అండ్ ద ఓషన్ ఫ్లోర్స్. అంటే ఏం లేదు మనకి ప్రీవియస్ చాప్టర్‌లో కూడా చెప్పుకున్నాము. లిథోస్ఫియర్ అంటే టాప్ మోస్ట్ లేయర్ అయితే ఏదైతే ఉంటుందో మనకి దాంట్లో మనకి కాంటినెంటల్ ప్లేట్స్ అండ్ అలాగే మనకి ఓషన్ ప్లేట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. కాంటినెంట్స్ 7 ఓషన్స్ 5 ఉన్నాయని చెప్పుకున్నాం కదా! దాని గురించి చిన్న గ్లాసరీ ఇచ్చారు అంతే. ఓకేనా? యెస్. సో, ఇప్పుడు ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్ గురించి ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఎండోజెనిక్ ఫోర్సెస్ సమ్‌టైమ్స్ ప్రొడ్యూస్ సడెన్ మూవ్‌మెంట్స్ అండ్ అట్ ద అదర్ టైమ్ ప్రొడ్యూసెస్ స్లో మూవ్‌మెంట్స్. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది ఇప్పుడు మనకి ఎర్త్‌క్వేక్ ఊరికే రాదు. మనకు పొద్దున్నే ఓకే. ఈ టైంకి ఎర్త్‌క్వేక్ వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోలేం. అవేందంటే సడెన్‌గా అట్లొచ్చి మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోతాయన్నమాట. అలాంటివే మనకి సడెన్ మూవ్‌మెంట్స్‌లో ఎర్త్‌క్వేక్స్, వోల్కనోస్ అన్నమాట. అండ్ ఇవి కూడా దే కాజ్ మాస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అన్నమాట. మనకి ఎర్త్‌క్వేక్స్ అండ్ వోల్కనో వల్ల ఎక్కువ డిస్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? యెస్. ఇప్పుడు వర్డ్ ఆరిజిన్ గురించి ఇక్కడ ఇచ్చారు. మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎండో అంటే ఇన్‌సైడ్, ఎక్సో అంటే ఔట్ సైడ్, జెనిక్ అంటే మనకి ద ఆరిజిన్ అన్నమాట ఇంక. ఓకేనా? సో, చూడండి వోల్కనో. వోల్కనో అంటే మనకి అగ్నిపర్వతము. ఏ వోల్కనో ఈస్ ఎ వెంట్ ఓపెనింగ్. అంటే వెంట్ లేదా ఒక ఓపెనింగ్. అంటే ఇక్కడ ఒక ఓపెన్ ఇందాక దీన్ని పింపుల్ లాగా అనుకోండి. ఇది మీ ఫేస్ అనుకోండి. ఫేస్ పైన ఉన్న పింపుల్ అనుకోండి. ఓకేనా? ఏ వోల్కనో ఈస్ ఎ వెంట్ లేదా దాన్నొక ఓపెనింగ్ అనుకోండి. ఇన్ ద ఎర్త్‌స్ క్రస్ట్ త్రూ విచ్ మోల్టన్ మెటీరియల్ ఎరప్ట్స్ సడెన్‌లీ. అంటే మీ బాడీలో గూడా హీట్ ఉంటేనే గదండీ మనకి పింపుల్ వచ్చేది. అలాగే మన ఎర్త్‌స్ క్రస్ట్‌లో ఏదైతే ఆ మోల్టన్ మాగ్మా ఏదైతే హీటెడ్ మెటీరియల్ ఉందో అది అలా బ్లాస్ట్ అవుతుందనమాట. ఒక చిన్న ఓపెనింగ్ పెట్టేసుకొని. ఓకేనా? యెస్. సో, చూడండి ఇక్కడ మనకి ఈ వోల్కనోలో ఏమేమి కనిపిస్తున్నాయంటే, మనకిక్కడ ఆల్రెడీ మనకి లేయర్స్ చూసుకున్నాం మనకి. కోర్, మ్యాంటిల్, క్రస్ట్ అని. మ్యాంటిల్‌లో కూడా మనకి అప్పర్ మ్యాంటిల్ ఇవి చూసుకున్నాం కాబట్టి, ఈ మ్యాంటిల్ అండ్ ఇక్కడ క్రస్ట్. అండ్ ఇక్కడేముందండి మనకి ఈ మ్యాంటిల్ అండ్ ఈ క్రస్ట్‌కి ఈ మధ్యలో ఏముందంటే మనకిక్కడ మాగ్మా ఛాంబర్ ఉందనమాట. అంటే ఈ ఛాంబర్‌లోనే మనకి ఆ వేడి వేడి అగ్ని జ్వాలలు ఏవైతే అగ్ని పర్వతాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఒక మంచి రెడ్ లిక్విడ్ బయటకొస్తుందనమాట. సో, ఇది ఇలా బయటకొస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మనకిక్కడ ఇది బయటికి రావడానికి ఒక ఓపెనింగ్ ఉంది గదండీ! ఈ
ఈ ఓపెనింగ్‌నే మనం వెంట్ అంటాం అనమాట. ఓకేనా? ఈ ఓపెనింగ్‌ని మనం వెంట్ అంటాం. ఓకేనా? అండ్ ఇది బయటకొచ్చిన తర్వాత ఇలా పడిందనుకోండి దాన్ని లావా అంటాం. ఓకేనా? సో, ఈ ఈ పైన ఏదైతే మనకి ఒక బౌల్ లాగా కనిపిస్తుందో షేప్ దాన్నే క్రేటర్ అంటాము. అండ్ దీనివల్ల మనకు అలా బయటకొచ్చి బ్లాస్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకిక్కడ గ్యాసెస్ అండ్ యాష్ అనేది బయటికి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయన్నమాట మనకి. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ వోల్కానో. సో, నెక్స్ట్ చూడండి. వోల్కానో గురించి మనం చదువుకున్నాం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఏంటి వోల్కానో ఈస్ ఎ సడెన్ మూవ్‌మెంట్ గుర్తుపెట్టుకోండి. సిమిలర్‌లీ వెన్ ద లిథోస్ఫిరిక్ ప్లేట్స్ మూవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ వైబ్రేట్స్ అన్నమాట. అంటే మనకి మన భూమి పైన ఉన్న మన ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ మూవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మన భూమి అనేది స్తంభిస్తుందన్నమాట. వైబ్రేట్ అవుతుంది. అండ్ ద వైబ్రేషన్స్ కెన్ ట్రావెల్ రౌండ్ ద ఎర్త్ అండ్ దీస్ వైబ్రేషన్స్ ఆర్ కాల్డ్ ఎర్త్‌క్వేక్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్‌లో చాలా స్లో మోషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా కొట్టాననుకోండి. మీరు గూడా ఒకసారి అద్దం ముందుకెళ్ళి ఇట్లా మీ బుగ్గ మీద ఇట్లా కొట్టుకున్నారనుకోండి. ఇదేమవుతుంది ఇక్కడే గాకుండా అది ఇలా వైబ్రేట్ అవుతుందనమాట. అంటే మీరు జస్ట్ ఇట్లా ట్యాప్ చేశారనుకోండి. ఆ పెయిన్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది గదా! అలాగే మన ఎర్త్ గూడా వైబ్రేట్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఆ వైబ్రేషన్స్ అనేది మనకి కొన్ని కిలోమీటర్స్ వరకు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుందనమాట. ఓకేనా? వీటినే మనం ఎర్త్‌క్వేక్స్ అంటాం. అయితే ద ప్లేస్ ఇన్ ద క్రస్ట్ వేర్ ద మూవ్‌మెంట్ స్టార్ట్స్ ఈస్ కాల్డ్ ఫోకస్. అంటే అసలెక్కడైతే మనకు ఆ మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుందో దాన్నే ఫోకస్ అంటామనమాట. సో, ఫోకస్ అంటే ఏంటంటే మనకి ఈ పాయింట్. సో, దిస్ ఈస్ వేర్ ద ఎర్త్‌క్వేక్ అక్కర్స్ అండ్ ఇట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ద సిస్మిక్ ఎనర్జీ అని జెప్పేసి అన్నారనమాట. అంటే మనకి ఆ ఎనర్జీ అనేది అసలెక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. ఆ పాయింట్‌ని ఏమంటాం మనం అంటే ఫోకస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ద ప్లేస్ ఆన్ ద సర్ఫేస్ అబోవ్ ద ఫోకస్ ఈస్ కాల్డ్ ఎపిసెంటర్. అంటే మనకి ఇది లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి ఎగ్జాక్ట్‌గా పైన మనకి ఏమైతే ఉంటుందో దాన్నే మనము ఎపిసెంటర్ అని జెప్పేసి అంటామనమాట. ఓకేనా? ఎపిసెంటర్ అని జెప్పేసి అంటాము. అండ్ గ్రేట్ వైబ్రేషన్స్ ట్రావెల్ ఔట్‌సైడ్ ఫ్రమ్ ద ఎపిసెంటర్ యాస్ వేవ్స్. అంటే ఆ ఎపిసెంటర్ నుంచి ఇలా వేవ్స్ లాగా కొంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుందనమాట ఆ వేవ్స్. ఓకేనా? అండ్ గ్రేటెస్ట్ డ్యామేజ్ ఈజ్ యూజువల్లీ క్లోజెస్ట్ టు ద ఎపిసెంటర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎర్త్‌క్వేక్ డిక్రీజెస్ అవే ఫ్రమ్ ద సెంటర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూఢిల్లీ ఉందనుకోండి ఈ ఏరియాస్‌లో. ఇక్కడ జపాన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఎపిసెంటర్‌కి దగ్గరున్న ఏరియాలో అయితే ఇంక మాస్ డిస్ట్రక్షన్ అనమాట. ఇక ఫుల్ డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు అంతే కదండీ తీవ్రత చిన్న చిన్న వెళ్ళే కొద్దీ మనకి తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఢిల్లీ ఉందనుకోండి. ఢిల్లీకి కొద్దిగా తక్కువ ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుందనమాట. ఓకేనా? సో, మరి ఒకసారి చూడండి. ఇప్పటివరకు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నామండి ఇక్కడ. ఎర్త్ మూవ్‌మెంట్స్‌లో ఓకేనా? ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ ఉంటే, ఎండోజెనిక్‌లో ఉన్న సడెన్ ఫోర్సెస్‌లో 2 చూసుకున్నాం మనం. ఆల్రెడీ ఒక వోల్కానో చూసుకున్నాము. ఎర్త్‌క్వేక్ గురించి చూసుకున్నామనమాట. ఓకేనా? సో, దీని రిలేటెడ్‌గా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఫోకస్ అంటే ఏంటి? ఎపిసెంటర్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో, చూడండి డిస్ట్రక్షన్ కాస్డ్ బై అన్ ఎర్త్‌క్వేక్. ఒక ఎర్త్‌క్వేక్ వస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గర నుంచి చాలా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. అయితే ఆల్‌దో ఎర్త్‌క్వేక్స్ కెనాట్ బి ప్రెడిక్టెడ్. ఓకేనా? ఎర్త్‌క్వేక్స్‌ని మనము ప్రెడిక్ట్ చేయనప్పటికీ కూడా ద ఇంపాక్ట్ కెన్ సర్టెన్‌లీ బి మినిమైజ్డ్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్. అంటే మనము ఓకే. పలానా ఏరియాస్‌లో ఎర్త్‌క్వేక్స్ వస్తున్నాయనుకోండి. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి. బాగా ఎర్త్‌క్వేక్ ప్రోన్ ఉన్న ప్లేసెస్ ఉంటే అక్కడేంటంటే వాళ్ళు చెక్కలతో ఇల్లు కట్టుకోవడం గానివ్వండి. ఇప్పుడు ఈవెన్ కొన్ని జపాన్‌లో కొద్దిగా టెక్నాలజీ ఏదో వచ్చింది మనకి. ఇప్పుడు బెడ్ ఉంది గదండీ! బెడ్ మీద మనం పడుకుంటాము. ఒకవేళ ఎర్త్‌క్వేక్ వచ్చిందనుకోండి లైక్ అది సెన్స్ చేసి ఆ బెడ్ ఏదైతే ఉందో అది ఇలా లోపలికి ఓపెన్ అయిపోతుంది. అండ్ లోపల మనుషులు పడగానే అది క్లోజ్ అయిపోతుందనమాట. మనకి ఆ లోపడే వాటర్, ఫుడ్ అవన్నీ గూడా ఉంటాయన్నమాట. అంటే మీకు ఎటువంటి డ్యామేజ్ గాకుండా అలా కొత్త కొత్త టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళు తీసుకొస్తున్నారు. మేబీ ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేకపోవచ్చు. బట్ మనకి ఏదన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసన్నా ఫ్యూచర్‌లో అయితే డెఫినెట్‌లీ ప్రెడిక్ట్ చేసే ఛాన్సెస్ గూడా మనకి రావచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సమ్ కామన్ ఎర్త్‌క్వేక్ ప్రెడిక్షన్ మెథడ్స్ అడాప్టెడ్ లోకల్లీ బై పీపుల్ ఇంక్లూడింగ్ స్టడీయింగ్ యానిమల్ బిహేవియర్. ఇప్పుడు మనకి కొన్ని ఈవెన్ పాత రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తారు. అరే! ఏమన్నా అయితే జంతువులకి బాగా అర్థమవుతూ ఉంటాయని జెప్పి. నేను గూడా ఒక వీడియో చూసానండి. రీసెంట్ టైమ్స్‌లో మనకి ఎర్త్‌క్వేక్ వచ్చే ముందు
ఒక సీసీటీవీ ఫుటేజ్‌లో ఒక డాగ్ అరుస్తూనే ఉంటుందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి. అంటే యానిమల్స్ అనేవి బాగా సెన్స్ చేస్తూ ఉంటాయన్నమాట. ఏదైనా డేంజర్ వస్తుంది అని జెప్పేసంటే. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఫిష్ ఇన్ ద పాండ్స్ గెట్ యాజిటేటెడ్. అంటే మనకున్న లైక్ చెరువులు గానివ్వండి, ఇంకేదన్నా మనకి పాండ్స్‌లో మనకి చేపలుంటే అయి బాగా కోపం అయిపోతాయన్నమాట. ఇక ఆగమాగం చేస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏమవుతుందండి ఇక్కడ స్నేక్స్ కమ్ టు ద సర్ఫేస్. చూడండి పాములకు గూడా అర్థమైపోతుంది. పాములెక్కడుంటాయండి మనకి భూమి లోపల బొక్క పెట్టుకొని ఎళ్తాయి గదా! ఆ హోల్‌లో నుంచి అది గూడా బయటకొచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే దానికి గూడా భయమే. సో, యానిమల్స్ గూడా వాటి ప్రాణాలు వాటిని రక్షించుకోవాలి గాబట్టి అవి బయటకొచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూద్దాం. సో, ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు అసలు సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి. ఓకేనా? సో, చిన్న కేస్ స్టడీ ఇచ్చారు మనకి. చూడండి ఇది కొద్దిగా జూమ్ చేస్తున్నా మీకు కనిపించకపోవచ్చు అని చెప్పేసి. సో, ఎర్త్‌క్వేక్ హిట్స్ భుజ్. సో, భుజ్ అనే ఒక ప్రాంతంలో మనకి భుజ్ అనే ఒక టౌన్‌లో 26 జనవరి 2001న ఎ మ్యాసివ్ ఎర్త్‌క్వేక్ మెజరింగ్ 6.9 ఆన్ రిక్టర్ స్కేల్. సో, మీకు రిక్టర్ స్కేల్ అంటే ఏంటో ఇప్పుడు మనం చెప్పుకుందాము. దానికన్నా ముందు ఈ కేస్ స్టడీ చూద్దాం. ఓకేనా? ఒక మ్యాసివ్ ఎర్త్‌క్వేక్ 6.9 అండ్ అబోవ్ 6.9 ఆన్ రిక్టర్ స్కేల్ అనేది భుజ్ టౌన్‌ని 2001 26 జనవరిన హిట్ చేసిందనమాట. అప్పుడు అలా వచ్చిన భూకంపంలో వర్స్ట్‌గా ఎఫెక్ట్ అయింది ఏంటి అంటే ఇక్కడ స్కూల్ అంట. అంటే అట్‌లీస్ట్ 971 స్టూడెంట్స్, 31 టీచర్స్ ఎవరైతే బాగా దాంట్లో ఇబ్బంది పడ్డారో ఎర్త్‌క్వేక్‌లో వాళ్ళందరూ గూడా ప్రాణాలు కోల్పోయారనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి డిస్ట్రక్ట్ అయిపోతూ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బిల్డింగ్ ఇట్లా కొలాప్స్ అయిపోయిందనుకోండి. ఆ బిల్డింగ్‌లో జనాలుంటే ఇట్లా అప్పచ్చులాగా అయిపోతారు. చాలామంది ప్రాణాలు కోల్పోతారనమాట. సో, దట్ ఈస్ ఎ సిట్యుయేషన్ మనకిక్కడ. నెక్స్ట్ చూడండి. భుజ్ రిలీఫ్ ఎఫర్ట్ బ్లైటెడ్ అని జెప్పేసి అన్నారు. అంటే మనకి 3 డేస్ ఆఫ్టర్ ద క్వేక్ కన్సర్న్ రోస్ అబౌట్ ఫుడ్, బ్లాంకెట్స్ అండ్ మెడికల్ సప్లైస్ నాట్ రీచింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎర్త్‌క్వేక్ అయిందనుకోండి. మనకి అందరికీ గూడా అక్కడ ఏం అవసరం అండి? తినడానికి తిండి గావాలి. ఆర్ ఇంక తిండి అంటే ఇంక అంత వాటర్, అన్నీ ఇంక ఓకేనా? తర్వాత బ్లాంకెట్స్ కావాలి. తర్వాత మెడికల్ సప్లైస్ దెబ్బలు తగులుతూ ఉంటాయి కాబట్టి ప్రాణాలతో బయటపడడానికి మెడికల్ సప్లైస్, బయట ఇమ్మీడియేట్‌గా అంబులెన్సెస్ అవన్నీ పెట్టేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ చూడండి. డిస్ట్రక్షన్ ఆఫ్ భుజ్. ఇప్పుడు ఫోన్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ అండ్ పవర్ స్టేషన్ ట్రాన్స్‌మిషన్ లైన్స్ ఆర్ నాక్డ్ ఔట్. ఇప్పుడు పవర్ లైన్ ఒకవేళ మనం పవర్ పెట్టే ఉంచామనుకోండి. అక్కడేమవుతుందండి, ఒకవేళ మనకి ఎర్త్‌క్వేక్‌లో చనిపోయిన వాళ్ళే ఎక్కువైపోతున్నారా బాబు అనుకుంటే, ఇంకా పవర్ లైన్స్ టచ్ చేసి ఎలక్ట్రిక్ షాక్‌కి గురై చనిపోయే వాళ్ళు కూడా ఎక్కువుంటారు కాబట్టి, ఆ పవర్ లైన్స్ గానివ్వండి, వాటర్ పైప్ లైన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేమన్నా ఉన్నా గాని అవి అక్కడికి ఆపేస్తారనమాట అవి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఫైర్ ఇన్ ద సిటీ. హండ్రెడ్స్ ఆఫ్ ఫైర్స్ స్టార్టెడ్ యాస్ చార్కోల్ కుక్కర్స్ ఓవర్‌టర్న్డ్. అంటే మనకి ఆహ్, ఈ చార్కోల్ కుక్కర్స్ ఏవైతే ఉంటాయో మనం యూజ్ చేసేవి, అవన్నీ గూడా మనకి ఫైర్ అంటుకున్నాయన్నమాట. నెక్స్ట్ ఎమర్జెన్సీ డిక్లేర్డ్ ఇన్ క్వేక్ జోన్. సో, మనకి ప్రెసిడెంట్ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు కాబట్టి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏముందండి మనకిక్కడ సీఎం అపీల్ టు ద సెంటర్. గుజరాత్ అపీల్స్ ఫర్ ఫినాన్షియల్ హెల్ప్. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ హ్యాస్ లాంచ్డ్ అన్ అపీల్ ఫర్ ద సెంటర్ టు డీల్ విత్ ద డిజాస్టర్. ఇప్పుడు మనకి ఈ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, అక్కడ గుజరాత్ అంటే భుజ్ అనే ఏరియా మనం గుజరాత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి కన్సర్న్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఆ సెంట్రల్ అథారిటీకి తీసుకెళ్ళాలి కాబట్టి వాళ్ళకి అపీల్ చేశారనమాట. ఇట్లా మాకు ఈ భుజ్ అనే టౌన్‌లో ఎర్త్‌క్వేక్ వచ్చింది. మాకు ఇమ్మీడియేట్‌గా మాకు ఫండ్స్ అనేది రిలీజ్ చేయండి. సో దట్ మేము అందరిని గూడా సురక్షితంగా చూసుకుంటామని జెప్పేసి చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. అన్ ఎర్త్‌క్వేక్ ఈస్ మెజర్డ్ విత్ ఎ మెషిన్ కాల్డ్ సిస్మోగ్రాఫ్. మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి సిస్మోగ్రాఫ్. అంటే ఆ గ్రాఫ్ అలా మూవ్ అవుతూ ఉంటది. ఓకేనా? అలా మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి దాని మీద స్కేల్స్ ఉంటాయన్నమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎర్త్‌క్వేక్ ఈస్ మెజర్డ్ ఆన్ ద రిక్టర్ స్కేల్. ఇందాక చెప్పారు కదా! 6.9 అంటే ఏంటి 6.9 అని మీరు అనుకుంటారు కాబట్టి అది ఒక రిక్టర్ స్కేల్ అన్నమాట. అంటే ఎన్ ఎర్త్‌క్వేక్ ఆఫ్ 2.0 ఆర్ లెస్ క్యాన్ బి ఫెల్ట్ ఓన్లీ ఎ లిటిల్. అంటే మనకి ఇందాక చెప్పుకున్నాం. ఏదైతే మనకి ఈ ఫోకస్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత పైన ఎపిసెంటర్ అనుకోని అక్కడి నుంచి మనకి డిస్ట్రిబ్యూట్ అవుతాయో, ఈ దూరంగా ఉండే ప్రదేశాలకి ఆ 2.0 లైక్ 2.0 ఫీల్ అవుతూ ఉంటారనమాట. కానీ అలా మనకి ఈ వేవ్స్ పరంగా చూసుకున్నట్లయితే దీనికి దగ్గరగా ఉంటే ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో, ఈ 5.0 చూసుకుంటే మనకి కెన్ డ్యామేజ్ ఫ్రమ్ థింగ్స్ ఫాలింగ్. ఓకేనా? ఎన్ ఎర్త్‌క్వేక్ ఓవర్ 5.0 కెన్ కాజ్ డ్యామేజ్ ఫ్రమ్ థింగ్స్ ఫాలింగ్.
తర్వాత 6.0 చూసుకున్నట్లయితే ఆర్ హయ్యర్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కన్సిడర్ వెరీ స్ట్రాంగ్. అంటే ఇందాక కూడా ఎంత వచ్చిందండి? 6.9 వచ్చింది. ఓకేనా? సో 6-7 బిలో చూసుకున్నట్లయితే అది వెరీ స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. కానీ 7 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మేజర్ ఎర్త్‌క్వేక్ అంటారు. ఓకేనా? 7 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మేజర్ ఎర్త్‌క్వేక్ అంటారనమాట. గుర్తుపెట్టుకోండి. ఇదే సిస్మోగ్రాఫ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఎర్త్‌క్వేక్ ప్రిపేర్డ్‌నెస్ అంటే ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు మనం అసలు ఏం చేయాలి అనేది అందరికీ ఒక అవగాహన ఉండాలి కాబట్టి, మనం ఏం చేయాలండి ఇక్కడ సేఫ్ స్పాట్ అంటే మనకి ఇప్పుడు కిచెన్‌లో కింద కౌంటర్స్ ఉంటాయి కదా! అటువంటి ప్లేసెస్‌లో దాక్కోవడము, లేదా టేబుల్ ఆర్ డెస్క్ వాటి దగ్గర దాక్కోవడము, లేదా అగెయిన్స్ట్ అన్ ఇన్‌సైడ్ కార్నర్ ఆఫ్ ద వాల్ అంటే మనకి వాల్ కార్నర్స్ ఉంటాయి గదండీ! ఏవైతే మనకి ఆ బీమ్‌లు పోస్తుంటారో అక్కడ ఉంటే అవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట మనకి. ఓకేనా? అక్కడ నించోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి? స్టే అవే ఫ్రమ్ ఫైర్ ప్లేసెస్ ఆర్ ఏరియాస్ అరౌండ్ చిమ్నీస్. ఇప్పుడు మనకి కిచెన్స్‌లో మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఆ గ్యాస్ ఆఫ్ చేసుకొని ఉంటే బెటర్ అండి. లేదంటే అలాంటి ప్లేసెస్ గానివ్వండి, చిమ్నీస్ గానివ్వండి, లేదా ఎర్త్‌క్వేక్ ఎఫెక్ట్ వల్ల విండోస్ షాటర్ అయిపోతూ ఉంటాయి. మళ్ళా గాజు ముక్కలొచ్చి మనకే గుచ్చుకుంటాయి. లేదా మిర్రర్స్‌కి గానివ్వండి, పిక్చర్స్ ఫ్రేమ్స్ కానివ్వండి, అమ్మో! ఎర్త్‌క్వేక్ వచ్చేస్తుంది. ఈ ఫోటో నాకు చాలా ఇంపార్టెంట్. నా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందని అట్లాంటివి దగ్గర పెట్టుకున్నాం అనుకోండి. అవి పగిలి అవి మనకే గుచ్చుకుంటాయన్నమాట. సో, అటువంటి వాటికి దూరంగా ఉండి మనకి ఎక్కడ సురక్షితంగా అనిపిస్తాయో అక్కడ ఉండండి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కట్టేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారండి మనకి? ఆ పిల్లర్లు లేపుతారు గదా! ఓకేనా? మరి ఆ పిల్లర్ దగ్గర ఏమవుతుంది మనకి? డివైడ్ అవుతుందన్నమాట ఇట్లా. అంటే ఇటొక వాల్ ఎళ్తుంది కాబట్టి, ఆ పిల్లరే మనకి స్ట్రాంగ్ బిల్డింగ్‌కి. అందుకే అలాంటి పిల్లర్ల దగ్గర లోపల అంటే వాల్ లోపల ఉండాలని జెప్పేసన్నారు. బయటుంటే ఏమైతుందంటే మళ్ళీ బయట ఏమన్నా పక్క బిల్డింగో లేకపోతే మన బిల్డింగ్ నుంచి అవి ఇవి కింద పడతాయని జెప్పేసి లోపడన్నారు. నెక్స్ట్ వచ్చేసి స్ప్రెడ్ అవేర్‌నెస్ అమంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో, ఈ ఎర్త్‌క్వేక్ అవేర్‌నెస్ కూడా అందరికీ ఉండాలి. బట్ మన తెలుగు స్టేట్స్‌లో అయితే మనం అంత ఫీల్ అయితే అవ్వము. మెయిన్‌లీ. ఓకేనా? నెక్స్ట్ చూడండి. వెదరింగ్ అండ్ ఎరోషన్ గురించి చెప్తున్నారిక్కడ. అంటే మెయిన్‌గా మనకి మెయిన్‌వి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఎర్త్‌క్వేక్ అండ్ వోల్కానో గురించి డిస్కస్ చేశారు. తర్వాత మనకిక్కడ ఎరోషన్ గురించి చెప్తున్నారు. ఆల్రెడీ వెదరింగ్ గురించి ప్రీవియస్ చాప్టర్‌లో గూడా మనకి ఒక చిన్న స్టేట్‌మెంట్ లాంటిది ఇచ్చారు కాబట్టి అసలు వెదరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? యెస్. సో, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్. ద ల్యాండ్‌స్కేప్ ఈస్ బీయింగ్ కంటిన్యూయస్‌లీ వార్న్ అవే బై 2 ప్రాసెస్. అంటే ఇప్పుడు మన ల్యాండ్‌స్కేప్ ఏదైతే ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉందనుకోండి మనం. ఓకేనా? అది ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూయస్‌లీ వార్న్ అవే బై 2 ప్రాసెస్. అంటే ఆ ల్యాండ్‌స్కేప్ ఏదైతే ఉందో లేదా పర్టిక్యులర్ ల్యాండ్ మనకి కొద్దిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జామ పండు, యాపిల్ పండు ఉందండి. కొరికి అక్కడ పెట్టాం. మళ్ళీ కొద్దిసేపు కొరికి అక్కడ పెట్టామనుకోండి. అదేమవుతుంటది తినేస్తూ ఉంటాం కొద్దిగా. అంటే అది మన బాడీలోకి ఎళ్తుందనమాట. కానీ ఆ ల్యాండ్ ఏమవుతుంది? ఈ వెదరింగ్ అండ్ ఎరోషన్ అనే ఈ 2 ప్రాసెస్ వల్ల అది కొద్దిగా వెళ్ళిపోతూ ఉంటుందనమాట. అయితే ఈ వెదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఎగ్జామ్స్‌లో ఈ సింగిల్ స్టేట్మెంట్స్ అడిగారు గుర్తుపెట్టుకోండి. వెదరింగ్ ఈస్ ద బ్రేకింగ్ అప్ ఆఫ్ రాక్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే మన భూమి పైన ఉన్న రాక్ సర్ఫేస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్ వెదరింగ్. నెక్స్ట్ ఏంటి? ఎరోజన్ ఈస్ ద వేరింగ్ అవే ఆఫ్ ద ల్యాండ్ బై డిఫరెంట్ ఏజెంట్స్ లైక్ వాటర్, విండ్ అండ్ ఐస్ అనమాట. అంటే ఇక్కడ 2 ప్రాసెస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా భూమి అనుకోండి. ఓకేనా? ఫస్ట్ ఏమైందండి నా భూమికి వెదరింగ్ అనే ప్రాసెస్ వల్ల అంటే నా రాక్స్ ఏవైతే ఉన్నాయో బ్రేకప్ అయిపోయినాయి ఫస్ట్. మరి బ్రేకప్ అయిపోయి అక్కడ పడిపోయిన వాటిని ఏం చేస్తుందండి ఇక్కడ వాటర్, విండ్ లేదా ఐస్ ఏదైతే ఉందో అవి ఇలా ఎరోడ్ చేస్తున్నాయన్నమాట. ఎరోజన్ అంటే ఏంటి అంటే మనకి సాయిల్ ఎరోజన్ అనే పదం వింటూ ఉంటాం. అంటే మన భూమి పైన ఉన్న లైక్ సాయిల్ లేయర్ ఏదైతే ఉందో అది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ట్రావెల్ చేస్తే దాన్నే ఎరోడ్ అంటామన్నమాట. ఓకేనా? సో, the eroded material is carried away or transported by wind, water etcetera and eventually deposit. మరి అవి ట్రావెల్ చేయడం అంటే ఇటు తీసుకెళ్ళి ఎటో గాల్లోకి తీసుకెళ్ళి ఇంకా మీకు నచ్చిన ఊరిలోకి తీసుకెళ్ళలేవు కాబట్టి అది వీలైనంత దూరం తీసుకెళ్ళి అక్కడ డిపాజిట్ చేస్తాయన్నమాట. ఓకేనా? అండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇరోజన్ అండ్ డిపాజిషన్ క్రియేట్ డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. అంటే మనకి మన భూమి మీద అలా చేయడం వల్ల మనకి డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు ఎర్త్‌క్వేక్, వోల్కానో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఒక ల్యాండ్ స్లైడ్ అనుకోండి. ఓకేనా? ఎందుకంటే మనకి
ఆ ల్యాండ్ అనేది స్లైడ్ అయిపోయి ఆ మెటీరియల్ ఏదైతే బ్రేక్ అయిందో దాన్ని వేరే దగ్గర డిపాజిట్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి ద ప్రాసెస్ ఆఫ్ ఎరోజన్ అండ్ డిపాజిషన్ ఓకేనా ఏం క్రియేట్ చేస్తాయండి మళ్ళీ కొత్త ల్యాండ్ ఫామ్స్ని క్రియేట్ చేస్తాయి అనమాట ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఓకేనా ఎస్ నెక్స్ట్ చూద్దాం సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసుకుందామండి మరీ లెందీ వీడియోస్ ఉంటే మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు ఓకేనా ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసుకొని దీన్ని పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లాగా మనం రిలీజ్ చేసుకుందాం ఓకేనా అండ్ దీనికి సంబంధిత పీడిఎఫ్ కూడా మనం అప్లోడ్ చేసుకుందాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండి మనకు కూడా సబ్స్క్రైబర్స్ తొందరగా పెరిగారనుకోండి మేము కూడా దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఉంటుంది అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్